Hello guys, welcome back to my YouTube channel. All subject corner shoot from ASC. So ఇవాళ మన టాపిక్ ఏమనుకున్నారా, సెక్షన్ 65 ఆఫ్ ద భారతీయ సాక్ష్య అధినియం 2023. సో ఇదేంటంటే ప్రూఫ్ ఆఫ్ సిగ్నేచర్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనమాట. బేర్ టెక్స్ట్ ఆఫ్ సెక్షన్ 65 అంటే చూద్దాం. ఇఫ్ డాక్యుమెంట్ ఈస్ అలెజ్డ్ టు బి సైన్డ్ అంటే ఏదన్నా డాక్యుమెంట్ సైన్ చేశారు అని చెప్పి ఆరోపించిన, లేదంటే కొంచెమన్నా కానీ ఎక్కువన్నా కానీ రాశారు అని ఆరోపించిన ఆఫ్ సో మచ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే ఎక్కువ కన్నా కానీ కొంచెం భాగం అన్నా కానీ రాసినట్టుగా ఆరోపించిన అది అనేది అతని హ్యాండ్ రైటింగ్ అని చెప్పి అవునన్నా కాదన్నా అని ప్రూవ్ చేసుకోవాలి. అది ఎలా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి సెక్షన్ 65 చెప్తుంది. అసలు దీని పర్పస్ ఏంటంటే, సెక్షన్ 65 addresses the authentication of documents by establishing the necessity to prove that a document or its parts were indeed written or signed by the person purported. This is crucial in legal proceedings to ensure the genuineness of documents presented as evidence. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ ప్రూఫ్ ఏంటో చూద్దాం. ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. కొన్ని శాంపుల్స్ తీసుకొని అది ఇతని హ్యాండ్ రైటింగ్ కాదా అని చెప్పి చెక్ చేస్తారు. ఇప్పుడు కంపారిజన్ బై ద కోర్ట్ అంటే ఈ యాక్ట్లోనే సెక్షన్ 72 కింద కోర్ట్ అనేది కంపేర్ చేస్తుంది అనమాట. అండ్ టెస్టిమనీ ఆఫ్ విట్నెసెస్ అంటే విట్నెసెస్ యొక్క టెస్టిమనీ అంటే ఎవరన్నా కానీ అతని హ్యాండ్ రైటింగ్ బాగా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి హ్యాండ్ రైటింగ్ ఇతందేనా అని చెప్పి వాళ్ళతో ప్రూఫ్ చెప్పిస్తారు అనమాట. అండ్ అడ్మిషన్ బై ద ఆథర్ అంటే అతనే చెప్పారనుకో ఇది నాది ఇది కాదు ఇది నాది కాదు అని చెప్తే అది కూడా డైరెక్ట్ ప్రూఫ్ కింద అయితే తీసుకుంటారు. ఇల్లస్ట్రేటివ్ ఎగ్జాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సినారియో ఏంటి ఇక్కడ, ఇన్ సివిల్ డిస్ప్యూట్ ఒక సివిల్ డిస్ప్యూట్లో కాంట్రాక్ట్ ఈజ్ ప్రజెంటెడ్ వేర్ మిస్టర్ ఏ ఈజ్ అలెజ్డ్ టు హ్యావ్ సిగ్నల్డ్ అండ్ signed an agreement transferring property to Mr. B. Mr. A denies the signature. Application of section 65 అంటే ఇప్పుడు సెక్షన్ 65 ఇక్కడ ఏం చేస్తుంది, మిస్టర్ బి అనేది ప్రూవ్ చేయాలి ఆ సిగ్నేచర్, ఆ కాంట్రాక్ట్ మీద ఉన్న సిగ్నేచర్ అనేది మిస్టర్ ఏది అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇది అనేది ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్తో అన్న ప్రూవ్ చేయొచ్చు, లేదంటే మిస్టర్ ఏ సిగ్నేచర్తో ఎవరైతే బాగా అవగాహన ఉంటుందో వాళ్ళతో ప్రూవ్ చేయొచ్చు, లేదంటే సిగ్నేచర్ని కంపేర్ చేయొచ్చు వేరే డాక్యుమెంట్స్తో. ఇప్పుడు రిలవెంట్ కేసులో చూద్దాం. మురారి లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఎయిర్ 1980 SC 531. ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద కోర్ట్ కుడ్ కంపేర్ డిస్ప్యూటెడ్ handwriting with admitted samples under its own observation. State Delhi Administration versus Pali Ram. Principle, the court emphasized caution while comparing handwriting and suggested that expert opinion should be sought when possible. అంటే ఈ కోర్ట్ ఇక్కడ ఏం చెప్పిందంటే, ఢిల్లీ హైకోర్ట్ ఇది అనేది మనము ఈ హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ చూసే ముందు మనకి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలని చెప్తారు. ఇంకోటి కంచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ద కోర్ట్ రీటరేటెడ్ దట్ మేర్ కంపారిజన్ బై ద జడ్జ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సఫిషియంట్ అండ్ కార్రోబరేటివ్ ఎవిడెన్స్ స్ట్రెంథెన్స్ ద కేస్. అంటే ఇక్కడ కోర్ట్ ఏం చెప్పిందంటే, జడ్జితో కంపేర్ చేసినప్పుడు అదేమీ సఫిషియంట్ కాదు, దానికి కాస్త కోలాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటే అది అనేది కేసుని స్ట్రెంథెన్ చేస్తుందని కూడా చెప్పారు. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. సెక్షన్ 65 ఆఫ్ ద భారతీయ సాక్ష్య అధినియం 2023 యాక్ట్ ఏం చెప్తుందంటే, అండర్స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అథెంటికేటింగ్ డాక్యుమెంట్స్ బై ప్రూవింగ్ ద హ్యాండ్ రైటింగ్ ఆర్ సిగ్నేచర్ ఆఫ్ ద పర్సన్ అలెజ్డ్. ఎంప్లాయింగ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అంటే హ్యాండ్ రైటింగ్ని ఎలా తీసుకోవచ్చు సెక్షన్ 65 ద్వారా, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్తో, లేదంటే విట్నెస్ టెస్టిమనీస్తో, లేదంటే కోర్టు కంపారిజన్స్తో, అలా కొన్ని ప్రూఫ్స్తో ఎన్షూరింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్. ఇలాగా లీగల్ ప్రొసీడింగ్స్లో ఇలాగ ఇంటిగ్రిటీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ యొక్క ఇంటిగ్రిటీని ఎన్షూర్ చేస్తుంది. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.